హనుమకొండ జిల్లా గుండ్లసింగారం గ్రామంలో నిరుపేదల గుడిసెలను కూల్చివేయడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. గత 4 సంవత్సరాలుగా గుండ్లసింగార గ్రామంలో రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవులైన కూలీనాలి చేసుకుని జీవించేటువంటి శ్రమజీవులు నివసిస్తున్నటువంటి గుడిసెలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది నిన్న శనివారం నాడు ఉదయం ఎర్లీ మార్నింగ్ చేరుకొని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాటిని కూలగొట్టడాన్ని, నేలమట్టం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు, ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తామని చెప్పని అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పేదలు వాళ్ళే నిర్మించుకున్నటువంటి గుడిసెల్ని కూలగొట్టడం మహాదారుణం. ఇలాంటి చర్యల్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలంతా కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో, పేదల గుడిసెవాసులకి పట్టాలు ఇవ్వడంలో, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రజల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదాన్ని వారు వెంటనే గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆ మధ్యలో ఖమ్మం పట్టణంలో కూడా పేదల ఇళ్లను కూల్చివేస్తే ఎంతటి ప్రజల ఆగ్రహానికి మరి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చిందో దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి హనుమకొండ గుండ్లసింగారంలో జరిగినటువంటి మరి గుడిసెల కూల్చివేతను మరి ప్రభుత్వం ఏంటంటే వెంటనే ఇప్పటికైనా స్పందించాలా. అనేక రకాలుగా నష్టాలకు గురయ్యారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అప్పులు చేసి పేదలు గుడిసెలు కట్టుకుంటే వాటిని కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గం. అది ప్రభుత్వం వెంటనే వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి. అప్పటి వరకు తాత్కాలికంగా వాళ్ళకు గృహ వసతి కల్పించాల్సిన అవసరం ఉన్నది. మరి నిర్దాక్షిణ్యంగా మరి కూల్చివేయడం వల్ల, అకస్మాత్తుగా కూల్చివేయడం వల్ల, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం వల్ల వాళ్ళ సామాన్లని బియ్యము, ఉప్పులు, పప్పులు, పిల్లల పుస్తకాలు, బట్టలు అన్నీ కూడా మరి నేలమట్టం కావడం జరిగింది. వారు తీవ్రంగా చాలా వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం, అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మానవతా దృక్పథంతో వ్యవహరించి వారికి తగిన విధంగా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా వారికి తాత్కాలికంగా వసతి సౌకర్యం కూడా కలిగించాలి. ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్ళకి అదే స్థలంలో మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి, పక్కా గృహాలు నిర్మించేంత దాకా ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తాయని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ నిరుపేదల ఎడల ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక అమలు పరచకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని చెప్పని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ హెచ్చరిస్తూ ఉన్నది.